సాగు చేసుకొని జీవనం గడుపుతూ ఉన్నారు. గత ప్రభుత్వము పోడు భూమి హక్కు పత్రాలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి మర్చిపోయింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఉన్నాము. పోడు భూమి హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీగా ఈరోజు ఈ మెట్టిదండాకు వచ్చి వీళ్ళతో మాట్లాడి రైతులతో మాట్లాడి సందర్భంగా ఏదో తెలియజేస్తూ ఉన్నాము. రేపు 7వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పోడు భూమి హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పి, అట్లనే రెవెన్యూ భూములు కానీ, లావాణి భూములు కానీ, ఇంకా పరంపో పీపీ ల్యాండ్లు కానీ చాలా భూములలో అన్ని పాస్బుక్ ఇవ్వకుండా చాలా సందర్భాల్లో ఈ ప్రభుత్వము పాస్బుక్లు ఆపింది. అట్లాగే మన జిల్లాలో సుమారుగా ఫారెస్టు రెవెన్యూ భూముల మధ్యలో చాలా సమస్యలు ఉన్నాయి. మన జిల్లాలో 17,940 ఎకరాల భూములు ఉన్నవి. ఆ భూములకు వెంటనే పరిష్కారం చూపాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ రేపు కనుక 7వ తారీఖు నాడు కనుక కలెక్టర్ గారు స్పందించకపోతే భవిష్యత్తులో ఇంకా రేపు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాము. 7వ తారీఖు నాడు ఈ ధర్నాను పోడు భూమి హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పి, అట్లనే రెవెన్యూ భూమిలో ఉన్న కాస్తులో ఉన్న రైతులకు అందరికీ పట్టా పాస్బుక్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్తోని 7 తారీఖున ధర్నా చేస్తాము. ఆ ధర్నాలో స్పందించకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.